ముద్రగడ పద్మనాభం ఒక నేత, పొలిటికల్ నేత, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ మంత్రి, ముఖ్యంగా కాపు ఉద్యమ నేత ఇక లేరు. నిన్న ఆయన అంత్యక్రియలు కూడా జరిగాయి. ఈ క్రమంలో నిన్న కాస్త ఉద్రిక్త పరిస్థితే మనకు అక్కడ కనిపించింది అనేది మాత్రం క్లియర్గా మాట్లాడుకోవచ్చు. ఒకవైపు కూతుర్ని అనుమతించకపోవడం, అనుచరులు అడ్డుకోవడం, మరోవైపు ప్రభుత్వ లాంఛనాలతో చేద్దాము, అధికారిక లాంఛనాలతో చేద్దామని ప్రభుత్వం తీసుకున్నటువంటి డెసిషన్ పట్ల కూడా పలు విమర్శలు, ప్రతి విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి క్రమం. అంటే కుటుంబ సభ్యులే అడ్డుకున్నారు అని చెప్పేసి ఇటు వైసీపీ నేతలు అంటున్నారు. లేదు వైసీపీ నేతలు అడ్డుకున్నారు, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేద్దామన్నటువంటి ఆ గౌరవాన్ని వైసీపీ నేతలు అడ్డుకున్నారు అని చెప్పేసి అటు టీడీపీ నేతలు మాట్లాడుతున్నటువంటి క్రమము చూస్తున్నాం. డిస్కస్ చేద్దాం. గెస్టులు సిద్ధంగా ఉన్నారు. సప్తగిరి ప్రసాద్ గారు, వీరు టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ప్రసాద్ గారు. రామారావు గారు, వీరు వైసీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి రామారావు గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి రామారావు గారు. ముందుగా మీ దగ్గర నుంచే మొదలు పెడతాను. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగడం అనేది అదొక గౌరవం. సో ఆ గౌరవాన్ని అడ్డుకుంది వైసీపీ అన్నటువంటి విమర్శలకు మీ సమాధానం ఏంటి? నమస్కారం మేడం, మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్నటువంటి ప్రతినిధులందరూ కూడా శుభోదయం. ముద్రగడ పద్మనాభం గారు ఒక లెజెండరీ పొలిటీషియన్. సమకాలీన రాజకీయాల్లో ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన జీవన విధానం కానీ, ఆయన రాజకీయ చర్యలు కానీ ప్రతి ఒక్కరు మార్గదర్శకంగా తీసుకోవాల్సినటువంటి ఆ యొక్క అంశంగా ప్రతి ఒక్కరు పేర్కొనేటువంటి అంశమే. ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారి రాజకీయ జీవన గమనం చూస్తే ఒక కమిట్మెంట్ తోటి, ఒక పట్టుదలతోటి, ఒక మొండి వైఖరిగా తాను అనుకున్నటువంటి అంశం, తాను యథార్థమని భావించినటువంటి అంశాన్ని, తాను నిజాయితీగా దర్శంగా భావించినటువంటి అంశాన్ని కుండ బద్దలు కొట్టినట్లు సొంత ఇంటిలో నుంచి ప్రజల దాకా ఎంతటి స్థాయి నాయకుడినైనా సరే తప్పును తప్పుగా, లేకపోతే పొరపాటుగా చెప్పగలిగినటువంటి సమర్థతతో కలిగినటువంటి నాయకుడు అనేది మనందరికి తెలిసినటువంటి విషయం మేడం. ఇక్కడ రాజకీయ కోణంలో చూస్తే ఆయన మొట్టమొదట జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా అయ్యారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ, తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 2 దఫాలు ఎమ్మెల్యే, మంత్రి కూడా అయ్యారు. తర్వాత ఒక చిన్న సంఘటన ఏదైతే ఉందో, బస్సు ఆపరేటర్లు ఆయన మీద కంప్లైంట్ చేయడం, జాతీయం చేస్తున్నాడు బస్సెస్ అన్నింటిని, ప్రైవేట్ బస్సులని, అట్లాగే పర్మిట్లు చెకింగ్ ని పెంచారనేటువంటి అంశం మీద ఎన్టీఆర్ ఫిర్యాదు చేసి ఆయన అన్న మాటతోటి ఆయన రిజైన్ చేసి తన కుక్క పిల్లను, తన భార్యను కారులో తీసుకుని ఆ క్షణాన్నే బయలుదేరినటువంటి ఆయన యొక్క కమిట్మెంట్ అలా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అదే కారణంగా చూస్తే తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీలో కానీ కొన్ని పరిస్థితుల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, ఆ విధంగా ఆయన యొక్క రాజకీయ ప్రస్థానం జరిగింది. ఈ సందర్భంలో విపక్షాలు ఆయన యొక్క కుమార్తెను దూరం చేసి ఆయన మీదనే స్టేట్మెంట్ ఇప్పించినటువంటి సందర్భం. ఆమె ఎప్పుడు రాజకీయాలు లేదండి, కేవలం ముద్రగడ పద్మనాభం గారిని కించపరచాలని, ఆయన యొక్క వ్యక్తిత్వం హననం చేయాలని చెప్పేసి చేసినటువంటి అంశం ఉంది. ఈ రోజు ఇల్లి జోలబాడినట్లుగా ఈ ప్రభుత్వ పెద్దలు వ్యవహరించినటువంటి తీరును ఎవరు కూడా సమర్థించరు. ఎందుకంటే ఆయన పట్ల వ్యవహరించినటువంటి తీరు ఏదైతే తుని ఘటన తర్వాత, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలు ఎన్నో రకాలు, అంటే కొన్ని సందర్భాల్లో తీవ్ర స్థాయిలో వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. కానీ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగడం అనేది ఏ నేతకైనా ఒక గౌరవం. ఆహ్వానిస్తున్నా టైప్ ఆఫ్ కల్చర్, ఓకే కాదట్లేదు, ఆయనకి ఖచ్చితంగా జరగాల్సింది. మాజీ మంత్రి, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక కొత్త సామాజిక వర్గ ఉద్యమకారుడుగాను, అట్లాగే ప్రజల పట్ల గాని, తమ ప్రాంతం పట్ల గాని, తన సామాజిక వర్గం పట్ల గాని శ్రద్ధ వహించాలి అనేటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి ప్రభుత్వము అధికారిక లాంఛనాలని అంత్యక్రియలకు ప్రకటించడం అనేది ఆహ్వానించదగినటువంటి పరిణామం. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇక్కడ వాళ్ళ యొక్క కుమార్తె ఏదైతే చేసినటువంటి రాతానంతో ఆయన బ్రతికున్నప్పుడు ఒక నినాదం తీసుకున్నాడు, తనకు కుమార్తె లేనట్లుగా తాను భావిస్తున్నానని చేసినటువంటి నిర్ణయం. అంటే ముద్రగడ పద్మనాభం గారి నిర్ణయాలు ఎట్లా ఉంటాయంటే, ఆయన యొక్క మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి వైఖరిగా, లేకపోతే ఆయన తీసుకున్నటువంటి డెసిషన్, కాపు ఉద్యమకారుడిగా ఉంటే కాపుల్లో కొంతమంది
కొంతమంది రెచ్చగొట్టి కొంతమంది వ్యక్తులు ఆయన మీద తీవ్ర విమర్శలు గుప్పించడంతో మరలా రాజకీయ రంగంలోకి వచ్చినటువంటి పరిస్థితి. అట్లాగే తను ఒక ఛాలెంజ్ చేసి తన అనుకున్నది ఓడిపోయినప్పుడు తన పేరునే మార్చుకున్నటువంటి వ్యక్తి ఇటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు మరి వాళ్ళ కుమార్తె విషయంలో కూడా ఒక నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం ఏంటంటే, నేను చనిపోయినా కూడా నా కుమార్తె నాకు సంబంధం లేదు, ఆవిడ నా మృతదేహం ముందుకు రావడానికి కానీ నన్ను చూడటానికి కానీ ఎప్పుడు కూడా రావడానికి వీల్లేనటువంటి అంశంగా ఆయన పెట్టుకున్నాడు. సరే, అయినా కూడా ఆవిడ హైదరాబాద్ ఆయన అన్ని రోజులు అనారోగ్యంతో ఉంటే అక్కడికి వెళ్ళి పరామర్శించడానికి ప్రయత్నం చేయరా, రాజకీయ కోణంలోనే ఆయన చనిపోయిన తర్వాత హడావిడి చేసింది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఘన నివాళులు చేశారు. మా నాయకుడు ఆయన పార్థివ దేహాన్ని కూడా మోసి తన చిత్తశుద్ధిని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నిరూపించుకున్నారు. ఒక కమిట్మెంట్ నాయకుడికి, ఒక పోరాట యోధుడికి, ఉద్యమకారుడికి ఏ విధంగా నీరాజనాలు అర్పించాలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రామారావు గారు, మీరు నివాళి అర్పించలేదని కానీ లేదంటే అధికారిక లాంఛనాలను ఓకే ఆహ్వానించారు కానీ ఎందుకు అడ్డుకున్నట్టు అని? ఒకటి మేడం, బ్రతికున్నప్పుడు ఎన్నో ఇబ్బంది పెట్టారు. తుని ఘటన జరిగిన తర్వాత ఆ కుటుంబాన్ని అన్నటువంటి మాటలు ఈ యొక్క చంద్రబాబు నాయుడు సర్కార్ అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఆయన వేసినటువంటి వేధింపులు, ఆ కుటుంబానికి కించపరిచినటువంటి విధానం, తన భార్యను అవమానించినటువంటి విధానంతో ఆయన ఆనాటి నుండి చాలా మనిషి, నేను ఇంత నిక్కచ్చిగా ఉండేటువంటి మనిషికే ఈ విధంగా చేస్తున్న విధానం ఉంది. ఆ పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకునేటువంటి నిర్ణయాలని మనం ఎలా ప్రభావితం చేయగలుగుతాం అనేది ఒక అంశం. అయితే రామారావు గారు, మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. ఒకసారి ప్రసాద్ గారి సమాధానం తీసుకున్న తర్వాత, ప్రసాద్ గారు, ఇక్కడ కుటుంబ సభ్యులు గతంలో వాళ్ళు అనుభవించినటువంటి పలు ఇష్యూస్ పట్ల ఇక్కడ అంత్యక్రియలకు సంబంధించి ఆ డెసిషన్ తీసుకోవడం జరిగింది, అధికారిక లాంఛనాలను స్వీకరించలేదు. సో దీన్ని వైసీపీ అడ్డుకుంది అన్నటువంటిది మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు, ఇక్కడ వీళ్ళు రాజకీయం చేస్తున్నారు అన్నట్టుగా టీడీపీ ప్రొజెక్ట్ చేస్తోంది అన్నటువంటి దానికి మీ సమాధానం ఏంటి? మేడం, మీకు ప్యానెల్లో పెద్దలకి ప్రేక్షకులకి వైసీపీ సార్ వాయిస్ కొంచెం చిన్నగా వస్తోంది. మేడం ఇప్పుడు వినిపిస్తుంది మేడం? వినిపిస్తోంది, బట్ అర్థం చేసుకోవాల్సి వస్తోంది. కొంచెం గట్టిగా వైసీపీ సవర రాజకీయాలకి ఇది పరాకాష్ట, పీకి వెళ్ళిపోయింది అనమాట సవరాజ్. అది ఏ స్టేజ్కి ముందుగా ఈ చర్చలో పోయేదానికి ముందు మేడం, మాజీ మంత్రి కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం గారికి నా పక్షాన, తెలుగుదేశం పార్టీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాను మేడం. ఎందుకంటే పాత తరం నాయకుల్లో ఒక సమర్థవంతమైన సచ్ఛీలత కలిగినటువంటి, సమగ్రత కలిగినటువంటి నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. కేవలం కాపుల హక్కుల కోసమే కాకుండా తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు అన్ని వర్గాల యొక్క శ్రేయస్సు కోసం కష్టపడినటువంటి వ్యక్తి, పనిచేసినటువంటి వ్యక్తి, కృషి చేసినటువంటి ముద్రగడ గారు. ఆయన ఈ రోజు మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం. ఈ పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబానికి దేవుడు అండగా ఉండాలని, ఆ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని, ఈ కష్టకాలంలో ఈ కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని ఇవ్వాలని చెప్పేసి హెచ్ఎంటీవీ చర్చ ద్వారా హృదయపూర్వకంగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను మేడం. ఇక అసలు విషయానికి వస్తే, నేను ఇందాక చెప్పినట్టు తవ రాజకీయాలు చేయటంలో ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినారు అనమాట. ముద్రగడ పద్మనాభం గారు చనిపోతే వైసీపీ నాయకులు కనీసం కూతుర్ను కూడా దగ్గరకు రానియకుండా ఉన్నారు. వీళ్ళ పబ్లిసిటీ కానీ వీళ్ళ సవరాజకీయ స్థాయిలో ప్రభుత్వ లాంఛనాలు, మాజీ మంత్రి, ఒక కాపు ఉద్యమ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు చనిపోయాడు. మాకు ఆయన పైన ఉన్నటువంటి అచంచలమైనటువంటి గౌరవంతో, ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు మళ్ళీ చేయబోతాను మేడం. సరే కదా మేడం, మంచిగా అంత్యక్రియలు చేసేది చేయాలనేసి డెసిషన్ తీసుకునేది ప్రభుత్వం. సరే,
కారణం ఏదైతే ఏమి, కుటుంబ సభ్యుల కన్నా కూడా వైసీపీ నాయకులు ఓవర్ యాక్షన్ చేసి ఈ అంత్యక్రియలు కనుక ప్రభుత్వ లాంఛనాలతో జరిగితే, అంటే ప్రసాద్ గారు ఒకవేళ వైసీపీ నేతలు అడ్డుకుంటే కుటుంబ సభ్యుల డెసిషన్ అల్టిమేట్. వాళ్ళు వద్దు అంటేనే మీరు ఆగుతారు, వీళ్ళు మధ్యలో వచ్చి చెయ్యొద్దు అంటే మీరు చెయ్యకుండా ఉండరు కదా. ఇప్పుడు ముద్రగడ గారి సతీమణి ఒకవేళ వద్దు అంటే మీరు ఆగిపోతారు కదా. సో అప్పుడు వాళ్ళు తీసుకున్న డెసిషన్ కి వైసీపీకి ఎట్లా? ముద్రగడ పద్మనాభం గారి యొక్క పార్థివ దేహానికి అంత్యక్రియ చేయాలి ప్రభుత్వ లాంఛనాలతో మేము డెసిషన్ తీసుకున్నాం. వద్దని చెప్పి వైసీపీ నాయకుల ప్రోత్సాహంతో వాళ్ళ కుటుంబ సభ్యులు వద్దన్నారు. ఎస్, మీ ఇష్టం అది, దాన్ని మేము కాదనలేము. ఏది ఏమైనప్పటికీ వాళ్ళ యొక్క నిర్ణయాన్ని గౌరవించాము. కానీ కూతురు, జన్మనిచ్చిన కూతురు చివరి చూపులు మళ్ళీ మళ్ళీ చూడబోతుంది తండ్రిని. ఇదే కదా చివరి చూపులు. వస్తే వీరాంగం చేసి ఆ అమ్మిని తోసి కొట్టి ఇదా ఎక్కడైనా చూసామా? చివరికి ఆ అమ్మాయి తన తండ్రి యొక్క విజువల్స్ టీవీలో వస్తా ఉంటాయి, ఆ టీవీలో వస్తున్న విజువల్స్ మీద పడి ఏడుస్తా ఉంటాయి. తండ్రిని చూసి దగ్గరికి సమాన్ని చూసి తాకి ముద్దాడి తన నివాళి అర్పించి తన యొక్క బాధను వెళ్ళగక్కునేటువంటి అవకాశాన్ని కూడా ఇవ్వకుండా వీళ్ళు అడ్డుకుంటే అమ్మాయి టీవీ స్క్రీన్ పైన విజువల్స్ వస్తుంటే దాని మీద పడి ఏడుస్తాను. భారతదేశంలోని ఎక్కడా ఇటువంటి దుర్భరమైన పరిస్థితి ఏ కూతురికి కూర్చుండదు. ఆ ఘనత వైసీపీ. అంటే ప్రసాద్ గారు నిన్నట్టుండి ఒకటి అంటే పాతది ముద్రగడ గారి ఒక వీడియో బయట ఆయన కూతురు అల్లుడు పట్ల వాళ్ళ ఇంటికి వెళ్తే మీ అంటే అంటే నేను చూసిన బయట అది వాళ్ళ సతీమణికి అనారోగ్య కారణాలు, క్యాన్సర్ అనారోగ్య కారణాలతో ట్రీట్మెంట్ తీసుకొని కూతురింటికి వెళితే ఇంట్లోకి రావద్దు అని చెప్పేసి వెళ్ళగొట్టారు. అట్లాంటి సిచ్యువేషన్ అనేది ముద్రగడ గారి ఒక బైట్ చూసా నేను. అంటే నిన్నట్టుండే సర్కిల్ మేబీ మీరు కూడా చూసుంటారని అనుకుంటున్నా. నేను కూడా చూశాను. నేను ఒకటే చెప్తాను మేడం, ఈరోజు తండ్రి కూతుర్లు గొడవ పడతారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, వాళ్ళ అనుబంధం ఆయాతుల్లో భాగం అదే. రేపు పొద్దున ఒకటవుతారు మేడం. ఎన్ని సంఘటనలు చూడలేదు మేడం. తండ్రి కూతుర్లు తిట్టుకునేది, కొట్టుకునేది, కేసులు పెట్టుకునేది, మళ్ళీ ఒకటైపోయిన ఘటనలు మనం చూడలేదా? ఆవిడ ముద్రగడ గారి సతీమణి కూడా రావద్దు, కాంపౌండ్ లోకి ఎలా చెయ్యొద్దు అని అన్నారు అని అన్నారు అని అంటున్నారు. అది కాదా? ఇప్పుడు ఆవిడ వద్దంటే మిగతా వాళ్ళు ఏం చేస్తారు? అంటే కూతుర్ని వద్దని తల్లి ఒకవేళ అన్నారు అనుకోండి. నేనంటాను మేడం, నేను చేస్తాను మేడం, ముద్రగడ కూతుర్ని ముద్రగడ దగ్గర పోకుండా అడ్డుకునే హక్కు అది ఎవరికి లేదండి. ఆమె హక్కు అది తల్లికి కూడా లేదు, జన్మనిచ్చిన తండ్రి. అర్థంగాల ముద్రగడ ఆ రోజు కోపం తనిండొచ్చు, నేను కాదని లేదు. ఆ బయట నేను కూడా చూశాను. నా ముఖం చూడొద్దు, నువ్వు నేను చేస్తే కూడా రావద్దు, నువ్వు నా దగ్గర రాకూడదని చెప్పిన తండ్రులు లక్షలాది మంది కూతురికి ఏదైతే ఆప్యాయతతో దగ్గర ప్రేమ పోసినటువంటి సంఘటన మనం చూడలేదు. ఏం మేడం? సరే అయిపోయింది. తండ్రి కూతుర్ల మధ్య గొడవ జరిగింది. పెద్ద మనిషిగా ఉన్నటువంటి వాడు ఏం చేయాలి? ఏమయ్యా ఇది జరిగిపోయింది, రమ్మనే మళ్ళీ చూడబోతుంది ఆడబిడ్డ, రమ్మని ఆయన సర్దేది పోయింది. సర్ది చెప్పాల్సింది పోయింది. వీళ్ళు వీరాంగం అక్కడ ఆగి ఆ మహిళ పైన ఆడబిడ్డ పైన దాడి. అంతే 199 ఉంటాయి మేడం. ఏ ఇంట్లో తండ్రి ఒక పార్టీ, కొడుకు ఒక పార్టీలో ఉన్నాడు, తల్లి ఒక పార్టీ, కూతురు ఒక పార్టీలో ఉన్నటువంటి ఘటనలు మనం చాలా చూసాం. అది అయిపోయింది, పొలిటికల్ మ్యాటర్, కుటుంబ వ్యవహారం. మళ్ళీ చూడబోతుందా క్రాంతి అనేటువంటి తండ్రి మళ్ళీ చూడబోతుందా? మళ్ళీ నివాళులు అర్పించబోతుంది. ఇదే కదా తండ్రి కూతురు మేడం. నేను ఒకటి చెప్తాను మేడం, నోట్ దిస్ పాయింట్, మార్క్ మై వర్డ్స్. ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారు కూతురు పైన అన్నటువంటి మాటలు నోటి నుండి వచ్చిన మాట తప్పించి గుండె లోతు కాదు. ఏ తండ్రి కూడా ఆ విధంగా ఉండదు. అది నిజం మేడం. ఇంద్రుడు లేని ఆకాశం ఎంత వికారంగా ఉంటుందో ఆడబిడ్డలు ఏ విధంగా
ఇప్పుడు ప్రసాద్ గారు, డెఫినెట్ గా ఆడబిడ్డను తండ్రిని చివరి చూపు చూడనివ్వకపోవడం అనేది బాధాకరమే. కాకపోతే గతంలో జరిగినటువంటి పలు ఇన్సిడెంట్స్లు వీళ్ళు వస్తే ఇంట్లోకి రానివ్వకపోవడం, వదులుకున్నామని అనడం, మీరు మాకు సంబంధం లేదని అనుకోవడము, అండ్ పార్టీ పరంగా కొన్ని సందర్భాల్లో చూసినప్పుడు మా నాన్నగారి మానసిక పరిస్థితే బాగలేదు, లైక్ అంటే ఒక ఆ టైంలో ముద్రగడ గారే డెసిషన్ తీసుకున్నారని ఇక్కడ అంటుంది. వాళ్ళ తల్లి గారు అసలు కాంపౌండ్లోకి రానివ్వద్దు అని అన్నారు అని చెప్పేసి. అంటే ఇక్కడ వైసీపీయా టీడీపీ అనేది ఇష్యూ అనేది మనం పరిగణించవచ్చా, లేదంటే ఒక తల్లి కూతుళ్ళ మధ్య, తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్నటువంటి వ్యవహారంగానే మనం చూడాలి? కదా, ఒకవేళ ముద్రగడ కూతురు ప్రాంతిని తల్లి అడ్డుకొని ఉంటే మీనింగ్ ఆవేశం. మధ్యలో వైసీపీ కార్యకర్తలు రోజుకు ఒక పార్టీ మరి బ్యాచ్ వీళ్ళు అడ్డుకునేదానికి హత్య అడుగుతుంది అంటారు. వాళ్ళ కుటుంబ వ్యవహారం, వాళ్ళు పడతారు లేస్తారు, మీ పొద్దున ఒకటి కలుసుకుంటారు. నీకు ఇంగిత జ్ఞానం ఉన్న ఒకటే అవంత తండ్రి కూతుర్ల మధ్య మనం ఎందుకు దూరేది, నువ్వు రామ్మా వచ్చి చూసిపోమా, నివాళులు అర్పించుకోమా అంటే నీ పెద్దరికం నిలబడి ఉంటది. ఈయన ఇక్కడ నుండి డైరెక్షన్ ఇవ్వటం, భీమవరం నుండి సింపుల్ గా అడుగుతాను సార్ మేడం, వైఎస్ వివేకానందకి హత్యలో భాస్కర్ రెడ్డి ఉన్నాడు, అవినాష్ రెడ్డి ఉన్నాడు, జగన్ రెడ్డి ఉన్నాడు అనేసి గట్టిగా విశ్వసించినారు. ఆయన చనిపోయినప్పుడు దగ్గరికి రాని కూడా చేశారా? అవకాశం వల్ల బాబాయ్కి పోయి నివాళులు అర్పించేటువంటి అవకాశం కల్పించారు కదా, అక్కడ రాజకీయం చేశారు వాళ్ళు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ మొరాలిటీ, ఎథిక్స్. ప్రసాద్ గారు, మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. ఒకసారి కృష్ణాంజనేయులు గారి వర్షన్ తీసుకుందాము. కృష్ణాంజనేయులు గారు, వీరు సీనియర్ జర్నలిస్ట్, ఎనలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. కృష్ణాంజనేయులు గారు. నమస్తే, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. నమస్తే అండి. చెప్పండి, ఈ నిన్న ముద్రగడ గారి అంత్యక్రియల సందర్భంలో పలు ఇష్యూస్ చోటు చేసుకున్నాయి. వీటి పట్ల మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ముద్రగడ్డ పద్మనాభం గారు ఆయన సీనియర్ పొలిటీషియన్, 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి వారు. ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి చరిత్ర ఉంది. అదే విధంగా ఎంపీగా కూడా పనిచేసినటువంటి చరిత్ర ఉంది. అన్నిటికి మించి కాపు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఉద్యమం రాష్ట్రంలో మిగతా అన్ని సామాజిక వర్గాలకు ఉద్యమాలకు అది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఉద్యమం కూడా. అలాంటి ఉద్యమాన్ని నడిపినటువంటి నేత ముద్రగడ్డ పద్మనాభం. ఆయన చనిపోయిన తర్వాత ఆయన చావుకు సంబంధించినటువంటి అంశం, ఆయన మృతదేహం దగ్గర ఆ మృతదేహాన్ని ఖననం చేసేటువంటి సమయంలోనూ ఈ ఎవరైతే అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు చేసినటువంటి రాద్ధాంతము, రాజకీయము, నానాయాగి, వీళ్ళు రాజకీయ అవకాశవాదంగా తమకు క్రెడిట్ రావాలి అంటే తమకు క్రెడిట్ రావాలి అనేటువంటి విధంగా ఈ రోజున చనిపోయినటువంటి ముద్రగడ్డ పద్మనాభం ఆత్మకు శాంతి లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈ రాజకీయ పార్టీల నుంచి ఉంది. వీళ్ళని ఒకళ్ళనంటానికి లేదు, అటు అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఇద్దరూ కూడా ఈ విధంగా దీన్ని రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేశారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇది మేమేం చేశాము, వాళ్ళ కుటుంబంలోనే ఘర్షణలు ఉన్నాయి కదా, కుటుంబంలోనే విభేదాలు ఉన్నాయి కదా అని అనొచ్చు. కుటుంబంలో విభేదాలు ఉన్నటువంటి మాట వాస్తవమే, కాదని కూడా అనటం లేదు. కానీ దాన్ని మరింత జటిలం చేసి మొత్తము రచ్చరచ్చ చేసినటువంటి పరిస్థితి ఈ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇప్పుడు కూతురు విషయంలో ముద్రగడ్డ పద్మనాభానికి కూడా అభ్యంతరాలు ఉన్నాయి. ఇద్దరు వేరు వేరు పార్టీల్లో ఉంటే ఉండొచ్చాము. పార్టీలు మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా కూతురు తన సతీమణికి అనారోగ్యం ఉన్న సమయంలో ఇంట్లోకి రానివ్వలేదు అనేటువంటి విధంగా ముద్రగడ్డ పద్మనాభం బతికున్న సమయంలోనే కూతురుకు సంబంధించినటువంటి వ్యవహార శైలి మీద ఆయన మాట్లాడినటువంటి వీడియోలు కూడా కొన్ని బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆయన చనిపోయిన తర్వాత ముద్రగడ్డ పద్మనాభం సతీమణి కూడా ఈ కూతుర్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఈ దహన సంస్కారాలకి హాజరు కానివ్వద్దు, రానివ్వద్దు ఇంట్లోకి అనేటువంటి విధంగా ఆవిడ కూడా మాట్లాడినాడు. అంటే వాళ్ళ కుటుంబం నుంచి ఆ కూతురు రాజకీయంగా వెళ్ళిపోవటం అనే అంశమే కాదు, మిగతా విషయాల్లో కూడా వాళ్ళని వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఆసరాగా చేసుకొని ఇప్పుడు ఆవిడ కూతురుకి రాజకీయ విభేదాలు ఉంటూ ఉండొచ్చేమో, వాళ్ళ మధ్య కుటుంబ విభేదాలు కూడా ఉండొచ్చేమో, కానీ చనిపోయిన తర్వాత తండ్రి అనే బాధ ఉంటదిగా.
అందుకని ఆవిడ వచ్చింది. కానీ ఆవిడ్ని కనీసంగా చివరి చూపు చూడలేకుండా చేశారు. ఇది కుటుంబ వివాదంగా మాత్రమే కాకుండా రాజకీయ పార్టీలు తమ లబ్ధి కోసము చేసినటువంటి నానాయాగి కింద చూడాల్సి ఉంటుందని నా అభిప్రాయం. ఓకే, జనసేన అధికార ప్రతినిధి బాబు పాలూరు గారు కూడా జాయిన్ అయ్యారు డిబేట్లో. నమస్తే అండి బాబు గారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, అంటే నిన్న అంత్యక్రియల్లో చోటు చేసుకున్నటువంటి అంశానికి సంబంధించి ప్రస్తుతం ప్రస్తావిస్తున్నాం. ఇక్కడ జనసేన నేతలు కూడా, అంటే ఏ పార్టీకి ఆ పార్టీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ క్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నించాయి. కుటుంబ కలహాలు, కుటుంబానికి సంబంధించిన మనస్పర్ధలు అవన్నీ ఒక లెక్క అయితే, అక్కడ అంత్యక్రియల సందర్భంలో చోటు చేసుకున్నటువంటి పలు సందర్భాలలో ఈవెన్ జనసేన కూడా పలు విమర్శలను ఫేస్ చేస్తున్న క్రమం. ముఖ్యంగా ఈ కాపు ఇష్యూ అన్నటువంటిది ఎప్పుడొచ్చినా కూడా అందులో మీ ప్రస్తావన లేకుండా అనేది జరిగేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు మీరు దీనిపైన మాట్లాడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. చెప్పండి బాబు గారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, జనసేన పార్టీకి అంత కర్మ పట్టలేదండి. అలా ఇప్పుడు కూడా అవకాశవాద రాజకీయాలు చేయడానికి మేము దూరంగా ఉంటాం. అది ఫస్ట్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఈ రోజు నిన్న క్రాంతి గారు అక్కడికి వెళ్ళింది ముద్రగడ పద్మనాభం గారి కూతురుగా వెళ్ళారు, జనసేన నాయకురాలుగా వెళ్ళలేదు. మిగతా జనసేన నాయకులు ఎవరు కూడా అక్కడికి వెళ్ళి మేము ఇక్కడ క్రెడిట్ తీసుకోవాలి, పార్టీకి మైలేజ్ కావాలి. ముద్రగడ పద్మనాభం గారి విషయంలో మేము అక్కడికి వెళ్ళి ఏదో చేస్తే మాకెందుకు మైలేజ్ వస్తుంది? మైలేజ్ రాదు కదా. ఎందుకంటే ఆయన మమ్మల్ని రాజకీయంగా వ్యతిరేకించారు. ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఒక శబ్దం కూడా చేశారు. కాపు జాతి కోసం పోరాటం చేసిన వ్యక్తి, కాపు జాతి మనుగడ కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన మహా వ్యక్తి చివరి జీవిత చర్మాంకంలో ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఏకంగా కులాన్ని ఆయన పేరు చివర రెడ్డి అని పెట్టుకునే పరిస్థితికి ఆయన వచ్చారు. చనిపోయిన వ్యక్తి గురించి మనం అలా మాట్లాడుకోకూడదు. కానీ ఆయన చేసిన సేవలు కానీ, ఆయన చేసిన పోరాటాన్ని కానీ, ఉద్యమాన్ని కానీ ఎవడు కూడా తప్పు పట్టడానికి అవకాశం లేదు. కాకపోతే చివరి రోజుల్లో ఆయన ఎందుకు అలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఆయన బాధపడ్డారు, మమ్మల్ని బాధ పెట్టారు, అలాగే కుటుంబాన్ని కూడా విచ్ఛిన్నం చేసుకున్నారు. అది బాధ, ఆ లోటు అనేది మాకు ఇప్పటికీ ఉంది. ఇక్కడ క్రాంతి గారి విషయంలో బాబు గారు యాక్చువల్ గా రాజకీయ నాయకులు చాలా సందర్భాల్లో సవాళ్లు విసురుతారు. ఇదైతే నా పేరు తీసేసుకుంటా, మీసం తీసేసుకుంటా, ఇది మానేస్తా, అది మానేస్తా అని. కానీ ఇప్పుడు పేరు మార్చుకుంటా అని అన్నారు. అంటే కాపు ఉద్యమానికి సంబంధించి, కాపుల ప్రయోజనాలకు సంబంధించి నేను ఇన్ని చేశాను. సో అయినా కూడా ఇక్కడ మీరు ఇప్పుడు పిఠాపురంకు సంబంధించిన ఇష్యూనేగా మాట్లాడేది. అక్కడ కనుక గెలిస్తే పవన్ కళ్యాణ్ ఒకవేళ అంటే వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసినట్టయితే చేస్తాము అన్నటువంటిది అన్నప్పుడు పేరు మార్చుకుని చూపించారు. అంటే మాట మీద నిలబడ్డారని అనుకోవాలా, లేదంటే నిలబడ్డం అంటారండి, దాన్ని మొండితనం అంటారు. ఆయనకి ఎప్పుడు కూడా చాలా మొండితనం ఎక్కువ. ఆయన ఏమనుకుంటారో అది చేసి తీరాలి. కానీ ఆ విషయంలో మీ ఏ కులం కోసం అయితే మీరు పోరాటం చేశారో, ఏ కులం అభివృద్ధి కోసం అయితే మీరు ఇన్ని ఉద్యమాలు చేశారో, ఇంత పేరు, ఇంత స్థాయిని సంపాదించారో, ఇంత మంచి అభిప్రాయాన్ని ప్రజలందరిలో మీరు కూడగట్టుకున్నారో, అలాంటి కులాన్నే మీరు తీసేసి పక్కన పడేసి రెడ్డి అని మీ పేరు చివరి పెట్టుకోవడం. అంటే నేను రెడ్డి కులం తక్కువ చేయట్లేదు, కానీ మనం ఒక కులంలో పుట్టిన తర్వాత, ఒక కులం కోసం మీరు పోరాటం చేసిన తర్వాత ఏకంగా మీరు ఆ ఇంటి పేరుని లేకపోతే మీ కులం పేరును మార్చుకుంటానంటే, అది ఇంటి పేరుని మార్చుకుంటే నీ తండ్రిని అవమానించినట్టు, నీ కులం పేరును మార్చుకుంటే ఏకంగా నీ కులాన్ని, కన్నతల్లి లాంటి కులాన్ని అవమానం చేస్తున్నట్టు. సో ఇక్కడ ఆయన తప్పు చేశారు, ఒప్పు చేశారని పక్కన పెడితే, అయితే ఇక్కడ ఈ అంశంలోకి వస్తే గనక ఇప్పుడు ఆయన ఎంపీగా చేశారు, మంత్రిగా చేశారు, 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఇలాంటి వ్యక్తి ఒక బిగ్ గెయింట్, పొలిటికల్ గెయింట్, అలాగే ఒక కులాన్ని అంటే ఒక మెజారిటీ కులాన్ని, రాష్ట్రంలో ఒక మెజారిటీ కులాన్ని ఆయన రిప్రజెంట్ చేస్తూ ఇన్ని సంవత్సరాలు ఆయన తనకు సేవలు అందించారు. అలాంటి వ్యక్తికి ప్రభుత్వం లాంఛనంగా అంత్యక్రియలు జరపడం అనేది సహజమైన ప్రక్రియ. మీరు ఎవరైనా మాజీ మంత్రి, మాజీ కేంద్ర మంత్రి లేకపోతే ఇలాంటి ఎవరైనా కాలం చెల్లితే డెఫినెట్ గా ప్రభుత్వమే దాన్ని లాంఛనంగా అంత్యక్రియలు చేయడం అనేది అది సహజంగా వస్తున్నది. దాన్ని ఈ రోజు వైసీపీ ఎందుకు అంత కుట్ర చేయాలి? ఈ రోజు ప్రభుత్వం ఎక్కడ కూడా మైలేజ్ తీసుకోవాలని చెప్పి చేయలేదు. మైలేజ్ తీసుకోవాలని ఉంటే అక్కడికి నారా చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ఈవెన్ ఆరోగ్య పరిస్థితిలో దీనిగా ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు రావడమో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి తరఫున ఎవరినైనా మంత్రులు పంపించడమో, లేకపోతే నారా లోకేష్ గారు రావడమో, అలా చేసి అక్కడ ఏదో సీన్ క్రియేట్ చేయాలనుకుంటే అప్పుడు మైలేజ్ కోసం ప్రయత్నించినట్టు. ప్రభుత్వం లాంఛనంగా అంత్యక్రియలు జరపాలని చెప్పి పోలీసుల్ని, అలాగే ప్రభుత్వ ఉద్యోగులను అక్కడ పంపించి అక్కడ ఎవరైతే
డిజిగ్నేటెడ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళని పంపించి అక్కడ లాంఛనంగా అంత్యక్రియలు జరపాలనుకోవడం తప్పేం కాదు. అక్కడ ఎక్కడ కూడా ప్రభుత్వం కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ ఇక్కడ మైలేజ్ మేము తీసుకోవాలని చెప్పి శవం మీద రాజకీయాలు చేయదని చెప్పి ఆలోచనతో ఎవరు అక్కడ లేరు. కేవలం అక్కడ జరిగిందంతా వైసీపీ తాలూకా ప్రభావం, వైసీపీ తాలూకా. ముద్రగడ గారి సతీమణే వద్దని అన్నారు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం. సో ఆవిడ ఎక్కడ చెప్పలేదండి, అదే చెప్తున్నాను కదండి. వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు చెప్తే ఎలా ఆగిపోతారు అంటే పార్టీలకు ఇప్పుడు ఒక పార్టీ నేత చెప్పారనో లేదంటే ఇప్పుడు కుటుంబ సభ్యులు కదా డెసిషన్ తీసుకోవాలి, ముఖ్యంగా వాళ్ళ సతీమణి తీసుకోవాలి డెసిషన్. వీళ్ళు చెప్తే ఆగిపోతారా? అధికారిక లాంఛనాలతో నిర్వహించాల్సినటువంటి అంత్యక్రియలకు సంబంధించి వైసీపీ నేతలు చెప్పారని ఆగిపోయారా? వాళ్ళు అడ్డుకున్నారని ఆగిపోయారా? వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి డెసిషన్ వినకుండానే ఆపేస్తారా? ఒక అండ్రెస్ట్ క్రియేట్ చేయకూడదు కదా అక్కడ. ఇప్పుడు ఒక శవం దగ్గర ఒక చనిపోయిన వ్యక్తి, అంత పెద్ద నాయకుడు, అంతమంది అభిమానించే నాయకుడు, చివరి రోజుల్లో ఏం జరిగింది అనేది పక్కన పెట్టండి, కానీ ఆయన చేసిన సేవని, ఆయన చేసిన ఉద్యమాల్ని ఎవరు మర్చిపోకూడదు. ఆయన ఒక కాపు కులం కోసం కాదు, మిగతా కులాల కోసం కూడా ఆయన చాలా సేవా కార్యక్రమాలు కానీ చాలా విషయాల్లో కానీ ఆయన మేలు చేశారు. సో అలాంటి వ్యక్తిని చివరి రోజుల్లో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎవరిని బాధించింది, కాపు కులం ఎంత బాధపడింది అనేది అది పక్కన పెడితే, కానీ ఆయన చేసిన సేవను మనం దృష్టిలో పెట్టుకొని, ఆయన తాలూకా పోరాటాన్ని మనం దృష్టిలో పెట్టుకొని, ఆ స్ఫూర్తిని, ఆయన నింపిన స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని అందరం కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. దాన్ని వైసీపీ కొంచెం పెద్ద చేసి దాన్ని ఎలా అయినా దీన్ని మైలేజ్ మనం తీసుకోవాలి, కేవలం వైసీపీ నాయకుడిగానే అతని చివరి అంత్యక్రియలు, అతని చివరి ప్రయాణం సాగాలి, ముగించాలి అని చెప్పి ఒక కుట్రతో బాబు గారు ఒకవైపు అంటే బిడ్డను రానివ్వకపోవడం, చివరి చూపు చూడనివ్వకపోవడానికి సంబంధించి కూడా అందరూ పలు విమర్శలు చేస్తున్న క్రమంలో మీరు ఇంతకుముందు మాట్లాడింది విన్నట్టున్నారు. ఏమన్నారు? దాన్ని ఖండించాలండి, ఖండించాలంటున్నారు. ఇప్పుడు ఖండించాలంటున్నాను, అలాంటి విషయాన్ని ఖండించాలి. ఎందుకంటే ఈవెన్ అంటే చివర్లో ఇప్పుడు లాస్ట్ 1 month నుండి హాస్పిటల్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితి తీవ్ర అనారోగ్యానికి వెళ్ళినటువంటి క్రమం, ఒక్కసారి కూడా కన్న కూతురు వచ్చి హాస్పిటల్లో చూడలేదు. ఇప్పుడు చివరి చూపు అని చెప్పేసేసి అంటే కావాలనే ఇదొకటి క్రియేట్ చేస్తున్నారు. సో దాన్ని మిగతా పార్టీలు వాడుకుంటున్నాయి అన్నటువంటిది వాళ్ళు చేస్తున్న విమర్శ. అప్పుడు ఏంటి సమాధానం? మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎక్కడ కూడా ఏదైనా బులెటిన్ వచ్చిందా, ముద్రగడ పద్మనాభం గారు చాలా విషమ పరిస్థితిలో ఉన్నారు, చనిపోయే పరిస్థితిలో ఉన్నారని చెప్పి ఎప్పుడైనా బులెటిన్ వచ్చిందా? ఆయన హాస్పిటల్ ఉన్నప్పుడు రాలేదు. ఆయన ఆరోగ్యంగా బయటకు వస్తారని అనుకున్నారు తప్పితే అందరం కూడా ఆయన ఇలా అకాల మరణం చెందుతారు అని ఎవరు కూడా ఊహించలేదు. అలాగే కూతురు కూడా ఊహించుండొచ్చు, లేకపోతే మాట్లాడుండొచ్చు. వాళ్ళ అంతర్గత కుటుంబ అంతర్గత బిడ్డకు తెలుస్తుందేమో కదా అండి, అంటే హాస్పిటల్ సిచ్యువేషన్ బిడ్డకు తెలియదా? వాళ్ళు మాట్లాడుకుని ఉండొచ్చు. వాళ్ళనేమో ఇప్పుడు సార్ మేడం, ఇప్పుడు చనిపోయిన శవం దగ్గరికే రానివ్వలేదు, కడచూపు చూడడానికే రానివ్వలేదు. అలాంటిది హాస్పిటల్కి ఎలా రాణిస్తారు అనుకుంటున్నారు మీరు? వీళ్ళు రానియరు. అక్కడ ఏం జరిగింది అనేది ఆవిడ మాట్లాడుతుంది. రెండు మూడు రోజుల తర్వాత ఈ తీవ్ర దెబ్బ తర్వాత ఆవిడ కోలుకొని ఆవిడ డెఫినెట్ గా మాట్లాడతారు. ఆవిడ మాట్లాడే వరకు మనం ఆవిడకు స్పేస్ ఇవ్వాలి. ఆవిడకి ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అనేది ఆవిడ మాట్లాడుతుంది, డెఫినెట్ గా మాట్లాడుతుంది. ఆ విషయంలో నేను కామెంట్ చేయకూడదు. కాకపోతే నేను ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావనలోకి తీసుకురావాలి. అంటే ముద్రగడ కుటుంబాన్ని ఒకలాగా, వైఎస్ జగన్ కుటుంబాన్ని ఒకలాగా ఎందుకు చూస్తున్నాం? ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన ఆ స్థలం దగ్గరికి, ఆ సమాధి దగ్గరికి వైఎస్ షర్మిల వెళ్తున్నారు, విజయమ్మ వెళ్తున్నారు. కుటుంబ కలహాలు ఎక్కడ లేవు? వైఎస్ కుటుంబంలో లేవా? వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని తిట్టారు? అక్కడ తండ్రితో రాజశేఖర్ రెడ్డితో ఏం లేవు కదా అండి, రాజశేఖర్ రెడ్డి గారితో ఏం లేవు. రామారావు గారు ప్లీజ్ నోట్ చేసుకోండి, మీ టైం అప్పుడు మాట్లాడండి దయచేసి, ఎందుకంటే అందరూ జూమ్ కాల్స్ లో ఉన్నారు కాబట్టి జనాలకు అర్థం కాదు. ఇప్పుడు బాబు గారు రామారావు గారు నెక్స్ట్ మీ వాయిస్ తీసుకుంటా ప్లీజ్ దయచేసి, ఎందుకంటే జనాలకు అర్థం కాదు. ఇప్పుడు బాబు గారు ఈ కంపారిజన్ అనేది కరెక్టేనా అనిపిస్తోంది, ఎందుకంటే ఇక్కడ షర్మిల గారికి వారి తండ్రి గారికి ఉన్నటువంటిది అంటే ఇప్పుడు షర్మిల గారు తండ్రి గారితో ఎప్పుడు విభేదించలేదు. నన్ను ఇక్కడ పూర్తిగా చెప్పనివ్వండి మేడం. రాజశేఖర్ రెడ్డి గారు షర్మిల గారిని ఎప్పుడు రావద్దు మొహం చూడొద్దని అనలేదు. మేడం వినండి, నేను ఇక్కడ చెప్తున్నది ఓన్లీ వైఎస్ షర్మిల గారికి జగన్ గారికి ఉన్న విభేదాల గురించి కాదు, తల్లికి కొడుక్కి ఉన్న విభేదాల గురించి కూడా, తల్లికి కొడుక్కి ఉన్న విభేదాల గురించి కూడా చెప్తున్నాను.
కన్న తల్లి విజయమ్మ గారు, కన్న కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న విభేదాల గురించి కూడా చెప్తున్నాను. సో అలాంటి వ్యక్తుల మధ్యన రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు బాగానే ఉంటున్నారు, కానీ ముద్రగడ గారి దగ్గరికి వచ్చేసరికి వైసీపీ పార్టీ ఎందుకు రామారావు గారు దయచేసి మీరు విభేదించేది మీకు టైం క్లియర్ గా మీకు టైం ఇస్తున్నా, ప్లీజ్ దయచేసి మీకు టైం ఇస్తాను, ఎందుకంటే జనాలకు అర్థం కాదు. బాబు గారు అంటే ఇక్కడ కంపేర్ చేయడానికి ఆ సిచ్యువేషన్స్ ఈ సిచ్యువేషన్స్ అయితే ఒకే విధంగా ఉన్నాయని అనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ ముద్రగడ గారే పలు సందర్భాల్లో కూతురు గురించి మాట్లాడడం, ముద్రగడ గారే పలు సందర్భాల్లో అంటే డెసిషన్ అని తీవ్రమని చెప్పాల్సి వచ్చినా కూడా అలాంటి డెసిషన్స్ తీసుకున్నారు. నా మొహం చూడొద్దని అసలు పూర్తిగా తెగదింపులు అయ్యాయని కానీ ఈవెన్ బిడ్డ గురించి మీడియాలో మాట్లాడారు. ఈవెన్ ఆవిడ కూడా పలు సందర్భాల్లో ఎన్నికల టైంలో తండ్రి పైన లేఖ రిలీజ్ చేశారు, ఆయన మానసిక స్థితి పైన రిలీజ్ చేశారు. అంటే ఇక్కడ వాళ్ళిద్దరికి 1-to-1 జరుగుతోంది. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారికి షర్మిల గారికి జరగలేదు. అంటే ఇక్కడ వీళ్ళందరూ వీళ్ళు ముగ్గురే తండ్రి గారితో ముగ్గురికి ఎటువంటిది లేదు. ఏమంటే ఒక్క నిమిషం మీరు గుర్తు పెట్టుకోండి, వాళ్ళ పెళ్లికి వెళ్ళడం, వాళ్ళ ఫంక్షన్ హాజరవడం మానేసుకున్నారా? ఇద్దరు తిట్టుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల గారు తిట్టుకుంటున్నారు, వైఎస్ విజయమ్మ గారు మాత్రం మీరు ముక్కలు చేస్తారా? ముద్రగడ కుటుంబాన్ని మీరు ముక్కలు చేస్తారా? మీ కుటుంబం మాత్రం చల్లగా ఉండాలి, కలిసి ఉండాలి. మీ కుటుంబం మాత్రం ఒకసారి మీరు ఆలోచన చేయండి. రామారావు గారు నీకేం సంబంధం? మీ వైసీపీ ఏం సంబంధం? గురించి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? మీ పార్టీ అయితే కుటుంబాన్ని ముక్కలు చేస్తారా? చేస్తారా మీరు? మీ పార్టీ అయితే మీరు హక్కులు చేసుకుంటారా? ప్లీజ్ రామారావు గారు మాట్లాడండి. రామారావు గారు మీరు విభేదించాలనుకుంటే ఇప్పుడు మీకు టైం ఇచ్చాం కదా, అలా అంటే జనాలకు అర్థం కావాలనే వద్దనా? ఒకటి మేడం, పద్మనాభం గారు తాను జీవించిన కాలంలోనే కొన్ని నిర్ణయాలు చేసి పెట్టుకున్నారు. ఆయన ఆకాంక్షలు, ఆయన నిర్ణయాలు అమలు చేసిన కుటుంబ సభ్యులు భావిస్తే ఈయన దాన్ని డీవియేషన్ చేసి అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఎలా ఆపాదిస్తారు? అంటే అక్కడ అంబటి గారు అడ్డుకోవడము, మిగతా వాళ్ళు అడ్డుకోవడం, అక్కడ అనుచరులంటే మొత్తంగా వైసీపీ నేతలే ముందున్నారు. అక్కడ వాతావరణం అనిశ్చితి క్రియేట్ చేయడం ఇష్టం లేక వెనక్కు తగ్గారు. అధికారిక లాంఛనాలతో ముద్రగడ గారి అంత్యక్రియలు నిర్వహించకపోవడానికి రీజన్ వైసీపీ నేతలే, అడ్డుపడ్డది వీళ్లే అని అంటున్నారు వాళ్ళు. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి మేడం, ముద్రగడ పద్మనాభం గారు కొన్ని నిర్ణయాలు చేసి పెట్టారు. ఆ నిర్ణయాల్ని కుటుంబ సభ్యులు అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ దురహంకార విధానంతో బలవంతంగా అక్కడ వృద్ధాలను చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం గారికి అధికారిక లాంఛనాలు ఏంటి మేడం? లక్షలాది మంది అభిమానులు ఉన్నటువంటి వ్యక్తికి ఈ ప్రభుత్వం అధికారిక లాంఛనాల పేరుతోటి దాన్ని క్యాష్ చేసుకుంటారు. ప్లీజ్ దయచేసి మాట్లాడితే జనాలకు అర్థం కాదు. మేడం ఒక విషయం అడగండి. ఒక్క నిమిషం నేను అడిగాను ఆల్రెడీ ఆ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. మీరెందుకు బలవంతంగా కుటుంబం మీద? రామారావు గారు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అధికారిక లాంఛనాలు ఒక నేతకు కానివ్వండి, ఒక వ్యక్తికి కానివ్వండి, వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత ప్రభుత్వ పరంగా చేసేటువంటి ఒక ఆ గౌరవ వందనాన్ని స్వీకరించడం అనేది ఎవరైనా కోరుకునేటువంటిది. అటువంటి గౌరవాన్ని మీరు దక్కకుండా చేశారంటున్నారు వాళ్ళు. మీరు చేశారని, వైసీపీ నేతలు చేశారని. కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మా సభ్యుడు కాబట్టి, ఆయన మా పార్టీలో ఉన్నారు కాబట్టి, వాళ్ళ కుమారుడు, వాళ్ళ కుటుంబం మా పార్టీలో ఉంది కాబట్టి వాళ్ళ యొక్క నిర్ణయానికి అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తే దాన్ని తప్పుగా ఎట్లా మాట్లాడతారు మేడం? వీళ్ళకి అసలు అర్హతుందా? ముద్రగడ పద్మనాభం గారి పేరెత్తి అర్హతుందా? వైసీపీ పార్టీ అడ్డుపడిందని తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని. మీరన్నమాటే మీకే క్వశ్చన్ అయితే, ఎందుకంటే ముద్రగడ గారికి పెద్ద సంఖ్యలో అనుచరులు ఉన్నారు, ఆయన్ను చాలా మంది అభిమానిస్తారు. సో అధికారిక లాంఛనాలతో చేసి అది క్యాష్ చేసుకుందామా అని అంటే, అది అడ్డుకొని మీరు క్యాష్ చేసుకుందాం అనుకున్నారా? కాదు మేడం, ఇక్కడ ఆయన మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, మా పార్టీతో అనుసంధానంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన విమర్శించాడు,
ఆయన తప్పు చేశాడు, ఆయన పేరు మార్చుకున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన నిర్ణయం మనం ఎట్లా అండి, ఇది ప్రజాస్వామ్య దేశం, ఇది ఆయన యొక్క విచక్షణ అధికారం ఆయనకు ఉంటుంది. ఆయనకు ఉన్నటువంటి అధికారాన్ని మనం ఎట్లా కాదంటాం? దాన్ని నువ్వు అభిమానిస్తే లేకుంటే అంగీకరిస్తే అంగీకరించు, లేకపోతే ఆయన తప్పు చేశాడని ఈయన బాబు గారు ఎట్లా మాట్లాడతారండి? ముద్రగడ పద్మనాభం గారు లాంటి వ్యక్తిని తప్పు చేశారని మాట్లాడేటటువంటి ఆ యొక్క విధానానికి వచ్చారంటే, ఆ కుసంస్కారానికి వచ్చారంటే, ఆ దురహంకారానికి వచ్చారంటే వీళ్ళ వైపు స్పష్టంగా ఉంటుంది కదా. ఒకవేళ తప్పు అంటూనే ఎట్ ద సేమ్ టైం కాపు ఉద్యమానికి సంబంధించి ఆయన చేసిన కృషి వల్ల, ఆయన తీసుకున్న డెసిషన్ వల్ల కాపుకు సంబంధించిన సామాజిక వర్గం కూడా బాధలో ఉంది అన్న వర్డ్ కూడా వాడారు కదా, దాన్ని మనం ప్రస్తావించవచ్చు. వీళ్ళు దెబ్బ కొట్టి లేపనం పోయడం అంటారు వీళ్ళు. దీని యొక్క అంశం ఏంటంటే వీళ్ళ యొక్క విధానం ద్వంద్వ వైఖరి. ఒకవైపున ఆయన యొక్క క్యారెక్టర్ ని అసాసినేట్ చేస్తారు, ఆయన నిర్ణయం తప్పుపడతారు, మరలా కాపు ఉద్యమ నాయకుడు కాబట్టి మేము గౌరవం. ఏంటండి దీంట్లో అర్థం ఏమన్నా? కనీసం అర్థం ఉందా? ప్రసాద్ గారి వాయిస్. ప్రసాద్ గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు? చేస్తున్నారు వాళ్ళకి. నాయన ఎక్కడ సవాలు ఉంటే అక్కడ పోయి దాని హక్కులు మీరు శివరాజకీయం అదే ఈ తప్పించి ఇంకొకటి తెలియదు. నేను మొన్నటి వరకు రాజకీయం చేసింది చాలు. ముద్రగడ పద్మనాభం గారికి ఒక టాల్ లీడర్, మెచ్యూర్డ్ లీడర్, ఒక పబ్లిక్ లీడర్ యొక్క మృతదేహం పార్థివ దేహం ఎదుర్కొయి కూతురు రానియకుండా చరిత్రలో మిగిలిపోతారయ్యా మీరు. అన్న కూతురు మాట చెప్పలేదు కదండి సప్తగిరి ప్రసాద్ గారు. ఆయన మంచి అంటే ల్యాక్ ఆఫ్ సిగ్నల్ గా అనిపిస్తోంది, ఎందుకంటే మీరు మాట్లాడుతుంటే వాయిస్ కట్ అవుతూ వస్తోంది, కాస్త స్పష్టత లేదు. మళ్ళీ ఒక్కసారి మాట్లాడుతున్నా, మీకు మేబీ మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నా. వినిపిస్తోంది, ఇప్పుడు చెప్పండి. వినిపిస్తోంది, చెప్పండి. ఇప్పుడు కాదు సార్, ప్రసాద్ సార్ ఒకటి, ఇప్పుడు ముద్రగడ గారి సతీమణి ప్రభుత్వ లాంఛనాలతో, అధికారిక లాంఛనాలు అంటే అంత్యక్రియలు నిర్వహించడానికి ఒప్పుకోలేదు, వద్దు అని అంటున్నారు. ఇంకా వైసీపీ వాళ్ళు అనుచరులుగా ముద్రగడకు సంబంధించి ఇప్పుడు వైసీపీలో ఉన్నారు కాబట్టి, ఆవిడ వద్దన్నారు కాబట్టి ఇక్కడ వీళ్ళు అడ్డుకున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ ఎవరు నిందిస్తారు? సతీమణి నిందిస్తారా, లేకపోతే వైసీపీ వాళ్ళని నిందిస్తారా, లేదా వీళ్ళు సర్దించాల్సిందని అంటున్నారా? మేడం మేమేమీ నిందించట్లేదు మేడం. ముద్రగడ గారు సతీమణి గారు ముందుకొచ్చి అయ్యా వద్దు మాకి అధికార లాంఛనాలతో అని చెప్పుంటే మేము కూడా వెళ్ళిపోయాం. అంబటి రాంబాబు రావడం ఏంది? ఆకులు అరటిపండు అంబటి రాంబాబు వచ్చి గొడవ వేసి రద్దు చేసి దాన్ని పొలిటిక్స్ చేయడం ఏంది? ఒకవేళ సతీమణి వద్దంటే వీళ్ళంటే ఎట్లా ఆగిపోతారు? అధికారిక లాంఛనాలు ప్రభుత్వం తీసుకున్న డెసిషన్. ప్రభుత్వ నిర్ణయం అంటే ప్రజల పక్షాన్ని చేసేటువంటి కార్యక్రమం అది. అంటే ఇండివిజువల్ గా చేసే కాదు అది. గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్ చేస్తుంది. గవర్నమెంట్ ఇట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. ఈ గవర్నమెంట్ ప్రజల పక్షాన అధికార లాంఛనాలతో చేస్తే దాన్ని తిరస్కరిస్తారు. అంటే ప్రజలు తిరస్కరించడమే. ముద్రగడ పద్మనాభం గారి సత్యమణి వద్దంటే అంబటి రాంబాబు నాయకుడు సర్ది చెప్పాలా, మా ఇది ప్రభుత్వ కార్యక్రమం, ప్రభుత్వం చేస్తుంది, దీన్ని ఆనర్ చేయాలని చెప్పాల్సింది పోయి ఈయనే తొక్కాయి చింపుకొని ఎగిరి దుంకి గంతులు వేసి అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మేడం ఈ చర్చ ద్వారా. అయ్యా వైసీపీ నాయకులారా, మీకు 2 చేతులు దండం పెడతాను. ఎక్కడ సవాలు ఉంటే అక్కడ పోయి వాడిపోయి రాజకీయాలు చేసి పేటెంట్ హక్కులు తీసుకున్నట్టుగా బిహేవ్ చేయపాకండి. నవ్వుతా ఉన్నారు మిమ్మల్ని చూసి. మీరు చేసేటువంటి పనికి చూసి జనం నవ్వుకుంటాను. ఇంత దరిద్రంగా కూతున్న రానికుండా నేను మాట్లాడతారు. రామారావు గారు అంటే మీరు ప్రభుత్వం అట్టుకుందని చెప్పాలనేమో. ప్రసాద్ గారు ఇప్పుడు
ముద్రగడ గారి సతీమనే కాంపౌండ్లోకి కూడా ఎలో చెయ్యకండి అని అన్నారు. కానీ బట్ కాంపౌండ్లోకి వచ్చారు. అక్కడ పోలీసులే బయటకు తీసుకెళ్లడము చూసాము. దాంతోపాటు అనుచరులు కూడా అందరూ మిక్సప్ అయి ఉన్నారు అక్కడ. సిచ్యువేషన్ చూసిన దాన్ని బట్టి చెప్తున్నా. సో అక్కడ ఆవిడ తీసుకున్న డెసిషన్ కు సంబంధించి రావద్దు అన్నాక మిగతా వాళ్ళు ఏం చేస్తారు? తల్లే రావద్దన్నాక ఇప్పుడు ఎందుకంటే అక్కడ వాళ్ళ కుటుంబంలో మిగతా వాళ్ళ కంపేర్ చేయడానికి కూడా లేదని అనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులు, వాళ్ళు తీసుకుంటున్న డెసిషన్స్, అందులో కొంచెం డెఫినెట్ గా పార్టీలు మీవన్నీ ఎంటర్ అయినాయి అంటే సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదనిపిస్తోంది. ప్రసాద్ ముద్రగడ సతీమణి గారు బహిరంగంగా వచ్చి రామారావు గారు ప్లీజ్, మళ్ళీ మనకు పూర్తిగా అర్థం కాదు. ప్రసాద్ గారు ప్రసాద్ సార్ ప్లీజ్ కన్క్లూడింగ్ రామారావు గారు ప్లీజ్ దయచేసి, మళ్ళీ మనకు సమయం సరిపోదు. ప్రసాద్ గారు మనకు సమయం 10 seconds లో కన్క్లూడింగ్ రండి ప్లీజ్ దయచేసి. సిగ్నల్ ఇష్యూ కూడా ఉందండి ప్రసాద్ గారు, మీ దగ్గర సిగ్నల్ ఇష్యూ ఉంది ప్లీజ్. కృష్ణాంజనేయులు గారు ఆయన చూస్తున్నారు, ఒకానొక సందర్భంలో షర్మిల, జయమ్మ వీళ్ళ కంపారిజన్ కూడా వస్తోంది. సో ఈ క్రమంలో ఏంటి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? జ్యోత్స్న గారు, ఇప్పుడు షర్మిల, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కంపారిజన్ పక్కన పెడతాం. అవన్నీ ఇప్పుడు ఎందుకంటే రాజకీయ పార్టీలు విమర్శలు చేసుకుంటాయి. ఒక మాజీ మంత్రికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం అనేటువంటిది ఆయనకి ఇచ్చేటువంటి గౌరవం. దాన్ని హానర్ చేయటం అనేటువంటిది వాళ్ళ కుటుంబాన్ని ఒప్పించి ప్రభుత్వం చేసేటువంటి వ్యవహారం. దాంట్లో మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరి ఆయన మా సభ్యుడు కదా అనేటువంటి విధంగా అక్కడ రచ్చ చేసేటువంటి ప్రయత్నం, ఇది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఇష్యూని జటిలం చేసినటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు కరెక్ట్ కాదు అనేటువంటిది. ఆయన సతీమణి కూడా అధికార లాంఛనాలని అంగీకరించకపోయి ఉండొచ్చు. కనీసం ఆవిడకి ఏదన్నా ఒప్పించేటువంటి ప్రయత్నం అన్నా అధికారులు చేసేదానికి అవకాశం ఉండేదానికి ఉన్నది. ఆవిడ వద్దన్నది అనేటువంటి పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడ్డుకొని అంబటి రాంబాబు లాంటి వాళ్ళు వీరంగం వేసి ఆ విధంగా చేయటం, ఒక చనిపోయినటువంటి వ్యక్తి దగ్గర అంత్యక్రియల సమయంలో ఆయనకు గౌరవం లేకుండా వ్యవహరించడం అనేటువంటిది కరెక్ట్ అయినటువంటి వ్యవహారం కాదు. ఈ విషయంలో ఒకటి ఇక్కడ క్లియర్ ఏంటంటే ఈవెన్ ముద్రగడ గారి కుమార్తె కావచ్చు, సతీమణి కావచ్చు, వాళ్ళిద్దరు మాకు తెలిసే ఒక 2-3 రోజుల్లో బయటకు వచ్చి ఏంటి అనేది, అంటే వాళ్ళు వద్దన్నారా లేదంటే కూతురుకు సంబంధించి కూడా వాళ్ళ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయనేది వీళ్ళు కాస్త స్థిమితమయ్యాక బయటకు వచ్చి చెబితే కొన్ని విషయాలు వాస్తవాలా కాదా అనేది మనకు తెలిసేటువంటి అవకాశం ఉంటుందని అనిపిస్తోంది. ఈ రాద్ధాంతం జరిగినటువంటి విషయంలో తిలాపాపం తలా పెడికలన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిధి దాటి వ్యవహరించినటువంటి మాట వాస్తవం. అదే విధంగా జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా, జనసేన ఏదో పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఉందాగా వ్యవహరించారు, ఆయన సంతాపం తెలియజేశారు, ఇవన్నీ ఓకే. కానీ సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అయితే అధికార లాంఛనాలతో చేయాలనేటువంటి ప్రయత్నం రాజకీయంగా చూడకూడదు అనేటువంటిది నా అభిప్రాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అండి కృష్ణాంజనేయులు గారు డిబేట్ లో జాయిన్ అయినందుకు, అండ్ ప్రసాద్ గారు, బాబు గారు అండ్ రామారావు గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.